హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన ఏదైతే జామెట్రీ సిరీస్ అనేది ఉందో ఆ జామెట్రీ సిరీస్లో మనం లెక్చర్ 10 ఆర్ క్లాస్ 10లో అయితే ఉండడం అనేది జరిగింది. సో ఈ లెక్చర్స్లో మనం ఏంటంటే జామెట్రీ అనేది బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కరెంట్లీ మనం ఏంటంటే ట్రయాంగిల్స్ టాపిక్లో ఉన్నాం. సో ట్రయాంగిల్స్లో కనుక మనం చూస్తే లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే ఏవైనా ఒక ట్రయాంగిల్ ఓకేనా, ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ యొక్క రెండు సైడ్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఇదైతే ఓకేనా, టూ సైడ్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఇదైతే నెక్స్ట్ థర్డ్ సైడ్ అనేది ఏది రావచ్చు, ఎన్ని పాసిబిలిటీస్ అనేవి రావచ్చు అనేది చూసాం. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ పైన ఓకేనా, లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ప్రోడక్ట్ అనేది చూసాం. అదే కాన్సెప్ట్ పైన ఒకవేళ సమ్ అనేది ఇదైతే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సచ్ దట్ ఏ ప్లస్ బి ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 7 వేర్ ఏ అండ్ బి ఆర్ ద ఇంటీజర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటీజర్ వాల్యూస్ కావాలి. అలా కాకుండా ఇంటీజర్స్ అనేది లేకపోతే అక్కడ ఇంటీజర్స్ అని చెప్పేసి లేకపోతే అక్కడ మనకేంటంటే చాలా రకాల పాసిబిలిటీస్ వస్తాయి, అవునా. దెన్ హౌ మెనీ సచ్ ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. ఈ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ అనేవి ఏ కమ బి, ఇది ఏ అండ్ దిస్ ఈజ్ బి, అవునా, ఏ బి. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 7, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇలాగ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. లెట్ us సే ఒకవేళ ఏ అనేది 1 అయితే, ఏ అనేది 1 అయితే బి అనేది ఏమవుతుంది 6 అవుతుంది. ఏ అనేది 2 అయితే బి అనేది ఏమవుతుంది, ఓకేనా, బి అనేది మనకి ఏం కావాలి 5 కావాలి. 2 + 5 7. ఒకవేళ ఇది 3 అయితే ఇది వచ్చేసరికి 4 అవుతుంది, ఓకేనా. 1 2 3 క్లియర్. సో 1 6 2 5 3 4 మళ్ళీ 4 3 రాయాల్సిన అవసరం లేదు, అవునా, 4 3 రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ పాసిబిలిటీస్ అనేవి వస్తాయి, అవునా. సో ఇప్పుడు వీటిని మనం కనుక అరేంజ్ చేస్తే, అంటే దీన్ని మనం బేసిక్ పరంగా ట్రయాంగిల్ వేసి అదంతా చేయడం కంటే మనం ఏం చేస్తాం, లాస్ట్ క్లాస్లో సింపుల్గా ఇలాగా పాసిబిలిటీస్ కనుక ఉంటే మనం ఏం చేస్తాం, ట్రిక్ ఏం చెప్తుందంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయంటే ఏదైతే స్మాలెస్ట్ సైడ్ ఉందో దాన్ని డబల్ చేసి -1 చేయండి, ఓకేనా. దాన్ని డబల్ చేసి -1. సో ఇప్పుడు చూడండి 1ని డబల్ చేసి -1 చేసాం. 1 2s are 2, 2 - 1 is 1. ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2ని డబల్ చేయండి. 2 2s are 4, 4 - 1 అంటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ పాసిబుల్ అయితే ఇలాగా 2, 5 అండ్ ఇలాగా మనం 2 5 తీసుకొని 3 ట్రయాంగిల్స్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ 3ని డబల్ చేయండి. 3 2s are 6, 6 - 1 is 5. అంటే ఇక్కడ టోటల్గా కనుక చూస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఇలాగా మనము ఫామ్ చేయవచ్చు అంటే 5 + 3 8, 8 + 1 9. సో టోటల్గా మనం ఏంటంటే 9 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయవచ్చు. 9 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి 9. ఆప్షన్ డి 9. సో ఇలా చెప్పొచ్చు. లేదు సార్ నేను మళ్ళీ ఇలా రాయాల్సిన అవసరం కాకుండా డైరెక్ట్గా ఇలా పెయిర్స్ రాసిన తర్వాత మనం ఏం చేయొచ్చు, దీన్ని డైరెక్ట్గా చెప్పచ్చు. ఎలాగా, ఇప్పుడు చూడండి ఎన్ని పెయిర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక పెయిర్, 2 పెయిర్స్, 3 పెయిర్స్, ఓకేనా, 3 పెయిర్స్ ఉన్నాయి. ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, 3 పెయిర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఏ వాల్యూస్ ఉన్నాయో, ఓకేనా, ఏ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని యాడ్ చేయండి. ఏ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 3 6. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఏ వాల్యూస్ యొక్క టోటల్ ఏ వాల్యూ టోటల్ ఎంత 3 + 3 6, 3 + 3 6. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నార్మల్గా ఏని డబల్ చేసి -1 చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏని మనం ఏం చేయాలి, డబల్ చేయాలి. కానీ ఇక్కడ -1 కాదు, ఎన్ని పెయిర్స్ అయితే వాటిని మైనస్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, 1 2 3 పెయిర్స్ ఉన్నాయి. సో 6 2s are 12, 12 - 3 is 9. సో ఇలాగైనా చెప్పొచ్చు. సో నేను ఏం చేశాను, ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ చెప్పానో అదే కొంచెం సింప్లిఫైడ్గా, అంటే మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడైతే 3 నెంబర్సే ఉన్నాయి. ఒకవేళ ఇలాగ మనకు డైరెక్ట్గా 10 నెంబర్స్ వచ్చాయనుకోండి, ప్రతిదీ డబల్ చేసి -1 చేయడం కంటే అది కొంచెం కష్టం. సో మనం ఏం చేస్తున్నాం, ఏ వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేసి దాన్ని డబల్ చేసి ఎన్ని పెయిర్స్ ఉన్నాయో వాటిని మనం మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ 3 అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ పెయిర్స్, ఎన్ని పెయిర్స్ ఉంటే అన్ని, ఓకేనా. సో ఇప్పుడు ఇలాగే చేద్దాం. నెక్స్ట్ 51st క్వశ్చన్ చూడండి. 51 కూడా అదే కాన్సెప్ట్. ఏ అండ్ బి ఆర్ ద లెంత్ ఆఫ్ ద టూ సైడ్స్ సచ్ దట్ ద ట్రయాంగిల్ ఏ ప్లస్ బి ఈజ్ 10. సో ఇప్పుడు ఏబి అనేది ఏం కావాలి, 10 కావాలి. ఏ ప్లస్ బి కనుక మనం యాడ్ చేస్తే మనకు 10 అనేది రావాలి. సో చేద్దాం. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ఎంత 10. ఇలా ఎన్ని పాసిబిలిటీస్ ఫామ్ అవుతాయి చూద్దాం.
నెక్స్ట్ దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైనా కండిషన్ ఇచ్చాడా, ట్రయాంగిల్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలా, ఐసోసిలస్ ట్రయాంగిల్ అవ్వాలా, స్కేల్ అండ్ ట్రయాంగిల్ అవ్వాలా, ఇక్కడ ఏ కండిషన్ ఇవ్వకపోతే డైరెక్ట్ చేసేస్తాం. ఒకవేళ కండిషన్ ఇస్తే కండిషన్ ప్రకారంగా వెళ్తాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 1 9 ఓకే. నెక్స్ట్ దాని తర్వాత 2 8, దీని తర్వాత 3 7, దీని తర్వాత 4 6, ఇంకోటి కూడా వస్తుంది 5 5. అవునా, 5 5. సో టోటల్గా ఇన్ని పాసిబిలిటీస్ మనకి ఏంటంటే రావడం జరుగుతుంది. ఇన్ని పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఏదైతే ట్రిక్ చెప్పాను కదా, అదే ట్రిక్ యొక్క సింప్లిఫైడ్ వర్షన్ ఏంటి, అదే ట్రిక్ యొక్క సింప్లిఫైడ్ వర్షన్ ఏంటంటే ఏ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూ ఆఫ్ ఏ అన్నిటినీ యాడ్ చేయండి. సో 5 4 9 9 ఒక 10 15. సో ఏ వాల్యూస్ అంతా 15. 15ని డబల్ చేయండి. 15 డబల్ చేసి మైనస్, ఇంతకుముందు మనం -1 చేస్తున్నాం. ఓకేనా, 1 2s are 2 -1, 2 2s are 4 -1 అలా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని పేర్స్ ఉంటే అన్ని పేర్స్ 1 2 3 4 5. సో 5 అనేది మైనస్ చేయాలి. సో 15 2s are 30, 30 - 5 is 25. సో టోటల్గా ఇలాగా మనం ఎన్ని ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, a + b యొక్క సమ్ అనేది 10 రావచ్చు అంటే టోటల్గా మనం 25 ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. అర్థమైందా. సో ఇది చాలా, ఇంతకుముందు ప్రోడక్ట్ చూసాం, ఇప్పుడు సమ్. ఓకేనా, ఇప్పుడు సమ్లోనే మనకు మళ్ళీ ఏంటంటే కండిషన్స్ వస్తాయి, అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇది తొందరగా చేసేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, a + b = 9. సో 1 8 2 6. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి తొందరగా మీరు, 3 5. ఓకేనా, 3 5 అంతే కదా. 4 5 సారీ 3 మనకేమొస్తుంది 3, ఇక్కడ చూడండి నేను మిస్టేక్ చేశాను, 1 8 2 7 3 6 4 5. ఓకేనా, 4 5. సో ఇప్పుడు టోటల్ చేయాల్సింది ఏంటి, ఏ వాల్యూస్ టోటల్ చేయాలి, 7 7 ఒక 10, 7 ఒక 3 10, 10 × 2 మైనస్ ఎన్ని పేర్స్ ఉన్నాయి, 1 2 3 4 4 పేర్స్. సో 10 2s are 20, 20 - 4 is 16. టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే 16 ట్రయాంగిల్స్, 16 ట్రయాంగిల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకేనా, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నౌ కమింగ్ టు ద 53rd క్వశ్చన్. 53rd క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా చదవండి. ఇఫ్ a and b are the lengths of the two sides of a triangle such that a + b = 16. సో సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 16 అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్లో a b వాల్యూస్ ఇలా ఉన్నాయి అండ్ a + b అనేది ఏం కావాలంటే 16 కావాలి. సో ఇదొక్కటే కండిషన్ ఇస్తే మనం ఈజీగా చేసేయచ్చు, ఎలాగైతే వెనకాల చేస్తామో అలాగే చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, వేర్ a and b ఆర్ ఇంటిజర్స్ దెన్ హౌ మెనీ సచ్, ఇక్కడ చూడండి హౌ మెనీ, హైలైట్ చేశాను దీన్ని మర్చిపోకూడదని చెప్పేసి. ఓకేనా, హౌ మెనీ సచ్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్, ఇలాగా ఎన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ పాసిబుల్ అవుతాయి. అవునా, అది మనం చెప్పాలి. సో ఇప్పుడు నార్మల్గా మనం దీన్ని ఒక సింపుల్ క్వశ్చన్గా ట్రీట్ చేస్తే a + b అనేది ఏం కావాలి, 16 కావాలి. సో పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయి, ఒకటి 1 15, 2 14, 3 13, 4 12, 5 11, 6 మనకేమొస్తుంది 10, 7 9 8 అండ్ 8 అంతే కదా. సో టోటల్గా ఇలాగే ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి, 8 పేర్స్ ఫామ్ అవుతాయి. సో మనం ఏం చేయొచ్చు, టోటల్గా 8 పేర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏదైతే సమ్ ఉందో ఏ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి అందులోంచి మనం ఏం చేయాలి, మైనస్ ఎన్ని పేర్స్ అయితే ఉన్నాయో అది మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఎన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అని అడిగాడు. సో ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్స్ మాత్రమే చెప్పాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క పేర్ని రాద్దాం. అంటే ఇక్కడ ఏవైతే 8 పేర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో, 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయో వాటిని రాద్దాం. ఎలా రాయొచ్చు, ఇప్పుడు చూడండి దీన్ని నేను తీసుకుంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఆ ట్రయాంగిల్లో ఒక సైడ్ వచ్చేసరికి 1 సెంటీమీటర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి 15 సెంటీమీటర్. లెట్ అస్ సే ఈ థర్డ్ సైడ్ ఎక్స్ అనుకుందాం. థర్డ్ సైడ్ ఏంటి, ఎక్స్. సో ఎక్స్ వాల్యూస్, ఓకేనా, ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, ఎక్స్ యొక్క రేంజ్ ఏంటి, ఎక్స్ యొక్క రేంజ్ అనేది ఏంటి. సరే ఎక్స్ యొక్క రేంజ్ అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా కూడా థర్డ్ సైడ్ అనేది ఏవైతే 2 సైడ్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ కంటే తక్కువ ఉండాలి. ఈ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది ఈ 2 సైడ్స్ యొక్క సమ్ కంటే తక్కువ ఉండాలి. 2 సైడ్స్ సమ్ ఎంత, 15 + 1 is 16. 2 సైడ్స్ యొక్క సమ్ కంటే తక్కువ ఉండాలి అండ్ 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉండాలి. అవునా, డిఫరెన్స్ కంటే ఏముండాలి, ఎక్కువ ఉండాలి. సో 15కి 1కి డిఫరెన్స్ ఎంత, 14. 15కి 1కి డిఫరెన్స్ ఎంత, 14. అంటే ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్
ఏం సాటిస్ఫై అవుతుంది, 15 మాత్రమే తీసుకోవచ్చు. ఒక నెంబర్ అనేది 14 కంటే ఎక్కువ ఉండాలి, 16 కంటే తక్కువ ఉండాలి, అంటే 15. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎక్స్ ప్లేస్లో 15 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందా కాదా చెక్ చేయండి. నేను ఎప్పుడైతే ఎక్స్ ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేస్తే, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఒక ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ కావాలి. 2 సైడ్స్ కనుక ఈక్వల్ అయితే అదేమవుతుంది, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ 15 2 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇస్తుంది. అవునా, అర్థమైందా? సో ఈ విధంగా మనం అన్ని ఏవైతే 8 ట్రయాంగిల్స్ ఉన్నాయో వాటన్నిటిని రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ రాసేసాం ఏంటి, 115లో ఎక్స్ వాల్యూ అనేది 16 కంటే తక్కువ ఉండాలి, 14 కంటే ఎక్కువ ఉండాలి. అవునా, ఇంతకుముందే చూసాం 16 కంటే తక్కువ ఉండాలి, 14 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమేమి వస్తాయి, 15 మాత్రమే వస్తుంది, 15 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ 15 సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా, సో అలాగే ఇక్కడ చూద్దాం 2, 14, 3, 13 అన్నీ రాద్దాం. 4, 12, తర్వాత 5, 11, 6, 10, 7, 9, 8 and 8. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ 15 అవుతుంది, ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ వాల్యూస్ చూద్దాం. ఒక సెకండ్, కలర్ అనేది చేంజ్ చేద్దాం. లెట్ us take the green color. యా, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్స్ యొక్క రేంజ్ ఏంటి, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఎక్స్. సో ఎక్స్ అనేది సమ్ కంటే తక్కువ ఉండాలి, అంటే 14 + 2 16 కంటే తక్కువ ఉండాలి, 14 - 2 అంటే 12 కంటే ఎక్కువ ఉండాలి. అవునా, 12 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్తుంది. ఇక్కడ నేను 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చా, చేయలేను. కానీ నేను ఇక్కడ 14 సబ్స్టిట్యూట్ చేయొచ్చా, 14 అనేది ఈ రేంజ్లో వస్తుందా, 12 కంటే ఎక్కువ 16 కంటే తక్కువ, ఎస్ 14 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 14 మాత్రమే సబ్స్టిట్యూట్ అనేది చేయవచ్చు. సో 14 అనేది నాకు ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ అదేవిధంగా 15 కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడాలి మీరు, మనకు కావాల్సింది ఏది పడితే ఆ ట్రయాంగిల్ కాదు, మనకు ఓన్లీ ఐసోసెలస్ ట్రయాంగిల్ మాత్రమే కావాలి. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ కావాలి అంటే 2 సైడ్స్ ఈక్వల్ కావాలి. సో ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది ఐసోసెలస్. ఇక్కడ నేను ఏ వాల్యూస్ తీసుకోవచ్చు, ఒకటి 13 తీసుకోవచ్చు, 14 తీసుకోవచ్చు, 2 వాల్యూస్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ 12 నుంచి 16 మధ్యలో అంటే 13, 14 2 వస్తాయి, 13, 14, 15 కూడా వస్తుంది, 13, 14, 15. కానీ నేను 13, 15 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందా, కావడం లేదు. నాకు కావాల్సింది ఐసోసెలసే కాబట్టి నేను ఐసోసెలస్ మాత్రమే రాస్తాను. అర్థమైందా? ఇక్కడ 13, 15 రాయకూడదు, ఎందుకు, అది ఐసోసెలస్ రాదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి. సరే, ఎక్స్ వాల్యూస్ వచ్చేసరికి 16 కంటే తక్కువ ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఐసోసెలస్ ఇస్తుంది అంటే, నేను 13 సబ్స్టిట్యూట్ చేస్తేనే నాకు ఏమిస్తుంది, ఐసోసెలస్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 16 కంటే తక్కువ ఉండాలి, ఓకేనా, 8 కంటే ఎక్కువ ఉండాలి, అంతే కదా. 12 - 4 ఈజ్ 8, 8 కంటే ఎక్కువ 16 కంటే తక్కువ అంటే ఇక్కడ నాకు 12 మాత్రమే ఐసోసెలస్ ట్రయాంగిల్ని ఇస్తుంది. అవునా, 12 మాత్రమే ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేది 16 కంటే తక్కువ ఉండాలి, 6 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత, 6 కంటే ఎక్కువ. ఇక్కడ నాకు ఏది సబ్స్టిట్యూట్ చేసి ఐసోసెలస్ మాత్రం ఇస్తుంది, 11 సబ్స్టిట్యూట్ చేస్తే నేను 11 మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తే 11 ఒకటే నాకు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఎక్స్ వాల్యూ అనేది 16 కంటే తక్కువ ఉండాలి, అండ్ జాగ్రత్తగా చూడండి 10లోంచి 6 తీసేస్తే 4 కంటే ఎక్కువ ఉండాలి. 16 కంటే తక్కువ, 4 కంటే ఎక్కువ అంటే ఇక్కడ నాకు ఒకటి కాదు రెండు వాల్యూస్ దగ్గర ఐసోసెలస్ అవుతుంది. ఏమేమి అవి, సో 4 నుంచి 16 మధ్యలో అంటే నాకు 6 వస్తుంది, 10 వస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 6 సబ్స్టిట్యూట్ చేశాను, 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది. నెక్స్ట్ అదే విధంగా నేను ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఐసోసెలస్ అయింది. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 6, 10. అవునా, ఎందుకంటే 6 అనేది ఈ రేంజ్లో వస్తుంది, 10 కూడా ఇదే రేంజ్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఎక్స్ వాల్యూ అనేది 16 కంటే తక్కువ ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఏంటది, 7 సబ్స్టిట్యూట్ చేసినా కూడా నాకు ఆన్సర్ వస్తుంది, ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. 9 సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఐసోసెలస్ అవుతుంది. అవునా, క్లియరా. 7 and 9 ఇక్కడ 2 వాల్యూస్, ఇక్కడ 2 వాల్యూస్. సో ఇక్కడ అన్ని ట్రయాంగిల్స్లో మనకు ఒక్కొక్క వాల్యూ వస్తే ఇక్కడ 2 వచ్చాయి. లాస్ట్ ట్రయాంగిల్ జాగ్రత్తగా చూడండి,
లాస్ట్ ట్రయాంగిల్ మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఆల్రెడీ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఆల్రెడీ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి. అంటే ఈ ట్రయాంగిల్లో నేను ఎక్స్ వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదేమవుతుంది, అది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇది ఆల్రెడీ ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఎక్స్ అనేది 16 కంటే తక్కువ, దేనికంటే ఎక్కువ, 0 కంటే ఎక్కువ ఉండాలి. 0 కంటే ఎక్కువ అంటే ఇక్కడ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి, 1, 2, 3, అండ్ సో ఆన్ ఎంతవరకు, 15 వరకు. అంటే ఇక్కడ టోటల్గా నేను ఎక్స్ వాల్యూస్ అనేవి 15 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. అవునా, 15 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ ఈ 15 కూడా ఏమవుతాయి మనకేంటంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతాయి. ఏమవుతాయి, ఐసోసెలస్ ట్రయాంగిల్. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ నేను ఎప్పుడైతే 8, 1, అదేవిధంగా 8, 2, అదేవిధంగా 8, 3 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే నాకేంటంటే 8, 8 ఇది కూడా ఒకటి వస్తుంది కదా. ఓకేనా, ఇది కూడా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. మీరు ఐసోసెలస్ అన్నారు అంటే జాగ్రత్తగా చూడండి, మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ కనుక ఈక్వల్ అయితే దాన్ని మనం ఐసోసెలస్ చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక చూస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 ఈక్వల్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని మనము ఐసోసెలస్ చెప్పవచ్చు. అవునా, ఎందుకు, అది ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అలాగని చెప్పేసి ప్రతి ఒక్క ఐసోసెలస్ ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ చెప్పలేము. ఈక్విలేటరల్ యొక్క కండిషన్ ఏంటి, ఎవ్రీ 3 సైడ్స్, ఏవైతే 3 సైడ్స్ ఉన్నాయో, ఓకేనా, ఏవైతే 3 సైడ్స్ ఉన్నాయో 3 కూడా ఈక్వల్ కావాలి. కానీ ఐసోసెలస్లో 2 మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ మనకు టోటల్గా చూడండి, ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఇక్కడ టోటల్గా మనకు 15 వాల్యూస్ వస్తాయి, 15 వాల్యూస్ వస్తాయి. అవునా, టోటల్గా ఎన్ని వాల్యూస్, 15 వాల్యూస్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, దీనికి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ అనేది మనము ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక టఫ్ క్వశ్చన్, ఇది మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ అనేది ఆబ్వియస్గా ఎవరైతే టాప్ 10 లేదా టాప్ 5% స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలరు. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఏంటంటే చేస్తూ ఉంటే మనకేంటంటే అలవాటు వస్తుంది. సో ఇక్కడ చూడండి టోటల్గా, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్గా మనకు ఇంతవరకు 9 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయొచ్చు, 9 పాసిబిలిటీస్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ టోటల్గా ఎన్ని పాసిబిలిటీస్, 15 పాసిబిలిటీస్. సో 9 + 15, 9 ఒక 15 ఎంత, టోటల్గా 24. అంటే ఇక్కడ మనం ఎన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయొచ్చు A + B అనేది 16తో అంటే 24 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయవచ్చు. ఎన్ని ట్రయాంగిల్స్, 24 ట్రయాంగిల్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి విచ్ ఈస్ 24. ఓకేనా, ఆప్షన్ డి విచ్ ఇస్ 24. సార్ దీనికి మనకు ట్రిక్ ఉందా, చాలా సింపుల్గా ఏదైనా ట్రిక్ ఉందా అంటే లేదు. దీనికి మనం ఏంటంటే బేసిక్గానే వెళ్ళాలి. ఓకేనా, నేనేం చేయొచ్చు అంటే ఈ ఒక్క క్వశ్చన్కి నేనేంటంటే ఒక ట్రిక్ అనేది ఫామ్ చేసి మీకు చెప్పొచ్చు, ఇది మల్టిప్లై చేయండి, ఇది యాడ్ చేయండి, ఇది సబ్ట్రాక్ట్ చేయండి. కానీ మనకేంటంటే ఇటువంటి క్వశ్చన్స్లో బేసిక్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది, నెక్స్ట్ రేపు వచ్చే ఎగ్జామ్లో మీకు ఇదే క్వశ్చన్ ఇదే వాల్యూ వస్తుందా అంటే కాదు. అవును కదా, మనకేంటంటే వాల్యూ అనేది చేంజ్ చేస్తారు. సో వాల్యూ చేంజ్ చేసినా కూడా మనకు బేసిక్ గనక ఐడియా గనక ఉంటే, సో ఈ ప్రాసెస్ గనక ఐడియా గనక ఉంటే మనం ఈజీగా ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా అయినా కూడా ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయవచ్చు. క్లియరా, ఎందుకంటే ఇది టాప్ 5% కిందకి ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. క్లియరా, ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ మీకేంటంటే ఈ కాన్సెప్ట్ కానీ ఈ క్వశ్చన్ కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మళ్ళీ ఏదైతే క్వశ్చన్ ఉందో దీన్ని మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. మనం ఏం చేస్తాం, A + B అనేది 16 అయితే ఒకవేళ డైరెక్ట్గా ఇచ్చి ఉంటే మొత్తం యాడ్ చేసేసి మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక కండిషన్ ఇచ్చాడు, ఏంటి, ఆ ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ కావాలి. ఐసోసెలస్ కావాలంటే 2 సైడ్స్ ఈక్వల్ కావాలి. సో మనం ఏం చేస్తామంటే ఐసోసెలస్ మాత్రమే తీసుకున్నాం. ఓకేనా, ఐసోసెలస్ మొత్తం అంటే నేను ఎక్స్ ప్లేస్ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఐసోసెలస్ ఇస్తుంది, అది మాత్రమే తీసుకున్నాను. ఓకేనా. Now coming to the next question number 54 చూడండి. ABC is an isosceles triangle in which BC is equals to AC, BC is extended to D. సో ఇక్కడ ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే BCని మనం ఎక్స్టెండ్ చేసాం ఎంతవరకు, D వరకు ఎక్స్టెండ్ చేసాం. సచ్ దట్ AC is equals to AD. సో ఇప్పుడు ఏమేమి ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఈక్వల్, BC AC ఈక్వల్. సో ఇది ఈక్వల్. నెక్స్ట్ సచ్ దట్ AC is equals to AD, AC AD ఇవి 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అంట. AC is equals to AD. BA is extended to E. సో BAని కూడా మనం ఇలా ఎక్స్టెండ్ చేసాం, BA is extended to E
సచ్ దట్ ఏఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబీ. సో ఏఈ అనేది ఏబీ కంటే ఎక్కువ అంట, నో ప్రాబ్లం. నెక్స్ట్ గివెన్ దట్ ద యాంగిల్ ఆఫ్ ఈఏడి. సో ఈఏడి యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడు, ఈ యాంగిల్ అనేది ఇచ్చాడు. ఎంత అంటే 114 degrees, అవునా, 114 degrees. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏడిసి. ఏడిసి అంటే ఇదే కదా, ఇది మనకు కావాలి. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఎలా ఫైండ్ చేయొచ్చు. సో మనకు కావాల్సింది ఈ యాంగిల్ కావాలి, క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో మనకేంటంటే ఏవైతే ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ఉందో అది అప్లై అవుతుంది, అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఇవి రెండు అప్లై అవుతున్నాయి. సో ఇవి రెండు మనకు గుర్తుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు చూడండి ఏముంది, ట్రయాంగిల్ ఏబీసీలో ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అయితే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఇది టీటా అవుతుంది, ఓకేనా, ఇది టీటా, అండ్ దానితో పాటు ఇది కూడా టీటా అవుతుంది, ఓకేనా, ఇది టీటా, ఇది కూడా టీటా, క్లియరా? ఇది టీటానే, ఇది టీటానే, క్లియర్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీలో చూడండి, ట్రయాంగిల్ ఏబీసీలో మీరు కనుక చూస్తే యాంగిల్ ఏసీడి, ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ యాంగిల్. ఇదేమవుతుంది, ఇది ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీకి ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఇక్కడ సి దగ్గర, యాంగిల్ సి దగ్గర యాంగిల్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏవైతే దీనికి ఆపోజిట్లో టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయో దాని యొక్క సమ్ అవుతుంది. అంటే ఇక్కడ సి దగ్గర నాకు యాంగిల్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి, అంటే ఇక్కడ సి దగ్గర 2 θ అవుతుంది. మీకు గుర్తుందో లేదో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. ఒకవేళ ఇలా ట్రయాంగిల్ కనుక ఉంటే ఏబిసి, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఏమవుతుంది, సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఈ రెండింటి యొక్క సమ్. ఇది ఏ, ఇది బి అయితే ఇది ఏ ప్లస్ బి అవుతుంది, గుర్తుందా? అదేవిధంగా ఇది 2 θ. నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏసీడీలో చూడండి, ఈ రెండు ఏంటి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అయితే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా, ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇది 2 θ అవుతుంది, క్లియర్, ఇది 2 θ. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ఏసీడీలో ఈ ఒక్క యాంగిలే మిగిలింది, రెండు యాంగిల్స్ వచ్చేసాయి. అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ 180. ఎందుకు, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180. 180లోంచి 4 θ తీసేయాలి, 180 - 4 θ. సో మన ఆన్సర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఏఈ, ఓకేనా, బిఏఈ అనేది ఒక స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఏంటంటే టీటా ప్లస్ 180 - 4 θ ప్లస్ 114 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 180 degrees, అంతే కదా. సో ఇక్కడ 180 క్యాన్సల్, ఓకేనా. ఇది వచ్చేసరికి రైట్ సైడ్కి వెళ్తే 3 θ 4 θ ప్లస్ 4 θ మైనస్ θ. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం రాయొచ్చు, 3 θ ఈజ్ ఈక్వల్స్ టు 114. 3 θ అనేది ఏమైంది, 114 degrees అయింది, అవునా. 3 θ ఈజ్ 114. దెన్ θ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ θ ఈజ్ 3 3s are 9, 3 8s are 24. ఎంత, 3 8s are 24, క్లియర్. 38 degrees. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మనకు ఇక్కడ అడిగింది ఏంటి, హీ హ్యాస్ ఆస్క్డ్ ద వాల్యూ ఆఫ్ ఏడిసి. ఏడిసి అంటే 2 θ, ఏంటి 2 θ. సో 2 θ వాల్యూ కావాలి. సో 2 θ ఈజ్ నథింగ్ బట్ 38 multiplied by 2. 38 multiplied by 2 is 76 degrees. 76 degrees. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా. సో ఇలాగా చేయొచ్చు. లేదు సార్ ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసి చూడండి, ఏబిడిలో ఈ యాంగిల్ ఉంది కదా. సో 114 degrees ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ యాంగిల్. దేనికి, యాంగిల్ బీకి యాంగిల్ డీకి. సో 2 θ ప్లస్ θ 3 θ. 3 θ అనేది 114 అయితే ఆన్సర్ ఏమవుతుంది, అంతే, చాలా సింపుల్, ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ అనేది చేయవచ్చు. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను, ఓకేనా. నా కమింగ్ టు ద 55th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఇది ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ అంట. సో ఇది మంచి క్వశ్చన్ అండి, నాకు తెలిసి ఇదేంటంటే మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. చాలామంది ఏంటంటే దీన్ని స్కిప్ చేశారు. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees అండ్ పిఎస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్. సో పిఎస్ అనేది క్యూఆర్కి ఇలా పర్పెండిక్యులర్ అంట. సో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ పిఎస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్ అండ్ పీక్యూ ప్లస్ క్యూఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఆర్. అంటే క్యూఎస్ రెండింటిని మనం కనుక యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఎస్ఆర్ యొక్క లెంత్ వస్తుంది. దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ క్యూ. సో మనకు కావాల్సింది యాంగిల్ క్యూ కావాలి. సో ఇది కావాలి, అవునా, ఇది మనకు అడిగాడు.
సో ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే, సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్యూ ప్లస్ క్యూఎస్ ఇచ్చిన దాన్ని మనం గమనిద్దాం. పీక్యూ క్యూఎస్ రెండింటిని యాడ్ చేస్తే నాకేమొస్తుంది, ఎస్ఆర్ వస్తుంది. సో లెట్ us say పీక్యూ అనేది ఎక్స్ అయితే, క్యూఎస్ అనేది వై అయితే, పీక్యూని నేను ఒక వాల్యూ తీసుకుంటాను ఎక్స్, క్యూఎస్ వై, దెన్ క్యూఎస్ఆర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై, అంతే కదా, ఎక్స్ ప్లస్. సో పీక్యూ అనేది ఎంత, పీక్యూ ఈజ్ ఎక్స్, క్యూఎస్ ఎంత, వై, క్యూఎస్ ఎంత, వై. నెక్స్ట్ ఎస్ఆర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై. ఇదేమైందండి, ఎక్స్ ప్లస్ వై, అవునా, ఎక్స్ ప్లస్ వై. సో ఇంతవరకు రాశారు. రాసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి, సో ఈ విధంగా ఉంది, మనకేంటంటే ఇది వచ్చేసరికి 4 సెంటీమీటర్స్, ఈ సైడ్ ఎంత 4 సెంటీమీటర్స్, ఈ సైడ్ వచ్చేసరికి లెట్ us say 7 సెంటీమీటర్స్, ఈ సైడ్ ఈ లెంత్ మొత్తం ఎంత 7 సెంటీమీటర్స్. నేనేంటంటే ఈ 7 సెంటీమీటర్స్ని, ఈ ఏదైతే 7 సెంటీమీటర్స్ ఉందో దీన్ని నేను ఏం చేయొచ్చు, 4+3గా రాయొచ్చా, 4+3 అంటే ఈ మొత్తం లెంత్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్, ఈ 7 సెంటీమీటర్స్ని నేను 4+3గా, అంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి నేనేంటంటే సమ్ పాయింట్ ఏదో ఒక పాయింట్ దగ్గర దాన్ని నేను కట్ చేస్తే ఈ విధంగా, అంటే ఈ 7 సెంటీమీటర్స్ని నేను ఏం చేశానంటే ఇలా కట్ చేశాను, 4-3గా కట్ చేశాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 సెంటీమీటర్స్, అండ్ ఇది నేనేం చేశానంటే జాయిన్ చేశాను. ఎందుకు జాయిన్ చేశాను, నాకేంటంటే ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వాలి అని చెప్పేసి నేనేంటంటే జాయిన్ చేశాను. అంటే ఇక్కడ చూడండి ఏదైతే కింద 7 సెంటీమీటర్స్ ఉందో 7 సెంటీమీటర్స్ నేను 4+3గా రాశాను. రాసిన తర్వాత నేనేం చేశానంటే ఇలా జాయిన్ చేశాను. ఎందుకు జాయిన్ చేశాను, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేయడం కోసం, ఓకేనా, ఫామ్ చేయడం కోసం ఇలా జాయిన్ అనేది చేశాను. సో అదేవిధంగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఎక్స్ ప్లస్ వై ఉందో, ఇక్కడ ఏదైతే ఎక్స్ ప్లస్ వై, సో ఎస్ఆర్ వాల్యూ ఎంత, ఎక్స్ ప్లస్ వై. సో నేనేం చేస్తానంటే ఎస్ నుంచి ఏదో ఒక సమ్ పాయింట్ వరకు, ఈ పాయింట్ అనుకుందాం, ఓకేనా, ఈ పాయింట్ వరకు, ఎస్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ డిస్టెన్స్ వచ్చేసరికి వై సెంటీమీటర్స్, ఈ డిస్టెన్స్ ఎంత, వై సెంటీమీటర్స్, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఎక్స్ సెంటీమీటర్స్, ఈ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ సెంటీమీటర్స్. సో ఇది ఏమైపోయింది, ఎస్ఆర్ వాల్యూ అనేది మనకు వై ప్లస్ ఎక్సే అయింది, అవునా, ఎస్ఆర్ యొక్క వాల్యూ అనేది వై ప్లస్ ఎక్సే. కానీ నేనేం చేశానంటే దాన్ని ఇలా డిఫరెన్షియేట్ చేశాను, ఇలా కొంచెం ఏంటంటే డిఫరెన్షియేట్ చేశాను. ఎందుకు డిఫరెన్షియేట్ చేశాను, సో దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం ఈక్వల్ అయ్యేలాగా, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ కనిపించేలాగా వేద్దాం, ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, సో లెట్ us say ఈ పాయింట్ అనుకుంటే, ఓకేనా, ఇది వచ్చేసరికి వై, ఇది వచ్చేసరికి ఎక్స్. అర్థమైంది సార్, నో ప్రాబ్లం. వేసిన తర్వాత, ఓకేనా, ఇక్కడ ఒక అడిషనల్ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది మనకు. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఆ ట్రయాంగిల్లో మనం ఏం చేస్తామంటే ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఉంది, ఓకేనా, ట్రయాంగిల్ ఏబీసీ. సో ఏబీసీ ట్రయాంగిల్లో నేనేం చేశానంటే ఏ నుంచి ఒక పర్పెండికులర్ లైన్ అనేది డ్రా చేశాను బీసీ పైన. ఏ నుంచి ఏమైంది, ఒక పర్పెండికులర్ లైన్ని నేను ఏం చేశానంటే ఇలా డ్రా చేశాను. సో ఇది వచ్చేసరికి పర్పెండికులర్ లైన్ అయింది. ఇదేంటి, పర్పెండికులర్ లైన్. సో ఈ పర్పెండికులర్ లైన్ ఏం చేసిందంటే, ఏదైతే నేను ఎప్పుడైతే ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేశానో ఆ పర్పెండికులర్ లైన్ ఏం చేసిందంటే ఏదైతే ఆపోజిట్గా ఉన్న లైన్ని బైసెక్ట్ చేసింది. అంటే ఈ పర్పెండికులర్ లైన్ ఏమైంది, ఈ బీసీని బైసెక్ట్ చేసింది. అంటే ఎప్పుడైనా కూడా ఇలా జరిగితే, ఏదైతే ఒక పర్పెండికులర్ లైన్ ఉందో ఆ పర్పెండికులర్ లైన్ ఏమైంది, వేరే లైన్ని బైసెక్ట్ చేస్తే, ఎక్కడైతే మనం దాన్ని పర్పెండికులర్ డ్రా చేస్తున్నామో ఆ లైన్ని బైసెక్ట్ చేస్తే అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినప్పుడే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఏదైతే ఏబి ఏసీ ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఏమవుతాయి, ఏబి ఏసీ రెండు ఈక్వల్. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనం ఏదైనా, మీరు ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, ఐసోసెలస్ ట్రయాంగిల్లో మీరు కనుక ఒక పర్పెండికులర్ లైన్ కనుక డ్రా చేస్తే అది ఏం చేస్తుందంటే ఆపోజిట్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది, అంతేనా. సో ఇక్కడ కూడా అలా జరిగిందా లేదా, ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇది, ప్యూర్గా కాన్సెప్ట్. అంటే ఇక్కడ కూడా అలా జరిగిందా లేదా అంటే ఎస్ సార్ జరిగింది, ఇక్కడ వై సెంటీమీటర్సే, ఇక్కడ వై సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఇది కూడా ఎక్స్ సెంటీమీటర్సే అవుతుంది. ఎందుకు, ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి.
ఈ రెండు సైడ్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ అవుతాయి, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై, ఇది వై. సో ఇప్పుడు మన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ని కనుక మీరు డ్రా చేయగలిగితే మీరు ఏంటంటే ఇక్కడ నుంచి గేమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్, అవునా? ఈ ఏవైతే రెండు సైడ్స్ ఉన్నాయో ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఇది టీటా అయితే, ఇది టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది సార్ ఇది కూడా టీటానే అవుతుంది. ఇది టీటా, ఇది కూడా టీటా. అండ్ ఏదైతే ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఉందో, ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుంది సార్, దిస్ యాంగిల్ విల్ బి 180 మైనస్ టీటా, అంతే కదా, 180 మైనస్ టీటా. అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ట్రయాంగిల్ పీ లెటర్స్ ఏ దిస్ ఈజ్ కే అనుకుందామా, PQRST అనుకుందాం, టీ లెటర్స్ ఏ దిస్ సైడ్ ఈజ్ టీ, పాయింట్ టీ. సో PTR చూడండి, ట్రయాంగిల్ PTR. సో ట్రయాంగిల్ PTRలో ఇక్కడ x సెంటీమీటర్స్, ఇక్కడ x సెంటీమీటర్స్, అంటే ఇది ఈ సైడ్ కూడా ఈక్వల్. అంటే ఈ సైడ్ ఈక్వల్ అయితే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయా, ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. క్లియర్, రెండు యాంగిల్స్ కూడా మనకి ఏంటంటే ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఈ యాంగిల్ ఏదైతే ఉందో, ఇక్కడ నాకు ఏదైతే యాంగిల్ అనేది కనిపిస్తుందో ఆ యాంగిల్ వచ్చేసరికి మనకేంటంటే లెటర్స్ సే ఇది వచ్చేసరికి ఏదో ఒక వాల్యూ తీసుకుందాం, కే తీసుకుందామా, కే, ఇది కూడా కే, 180 మైనస్ టీటా. సో ఇప్పుడు ఏదైనా సింపుల్గా తీసుకుందాం. సో ఇక్కడ నేను కనుక తీసుకుంటే ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 180 మైనస్ 2 టీటా. సో ఇది చూడండి మనం తప్పు చేసాం ఇక్కడ, 180 మైనస్ టీటా కాదు, 180 మైనస్ 180 మైనస్ టీటా. సో ఇది 180 మైనస్ టీటానే. ఇది వచ్చేసరికి ఈ యాంగిల్ మొత్తం మనకేమవుతుంది, 180 మైనస్ 2 టీటా అవుతుంది, 180 మైనస్ 2 టీటా. క్లియరా, ఓకేనా? నెక్స్ట్ ఈ యాంగిల్స్ ఏమవుతాయి, సో ఈ స్మాల్ యాంగిల్స్ లెటర్స్ ఇది కే, ఇది కే అనుకుందాం, ఇది కూడా కే, ఇది కూడా కే. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, కే ప్లస్ 180 మైనస్ టీటా ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 180నా. ఎందుకు, 3 యాంగిల్స్. సో ఇక్కడ నుంచి నేను 180తో 180 క్యాన్సిల్ చేసేయచ్చు, 180తో 180 క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2k ఈజ్ ఈక్వల్స్ టు టీటా, 2k అనేది టీటా అంది. దెన్ కే వాల్యూ ఇస్ టీటా బై 2, కే వాల్యూ ఎంత, టీటా బై 2. అంటే ఇక్కడ కే వాల్యూ కూడా వచ్చేసింది నాకు, కే వాల్యూ ఎంత, టీటా బై 2. ఇప్పుడు నా ఆన్సర్ సాల్వ్ అయిపోయింది కదా, ఆన్సర్ సాల్వ్ అయిపోయింది. ఎందుకు, యాంగిల్ పి అనేది నాకు ఇచ్చేసాడు. యాంగిల్ పి ఎంత, యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 120 డిగ్రీస్. సో ఇక్కడ యాంగిల్ పి ఏమొచ్చింది మనకు, 180 మైనస్ 2 టీటా ప్లస్ టీటా బై 2, ఇదే కదా, 180 మైనస్ 2 టీటా ప్లస్ టీటా బై 2 ఈజ్ ఎంత, 120 డిగ్రీస్. సో ఇది 120 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. అది వచ్చేసరికి రైట్ సైడ్ వెళ్తే 180లోంచి 120 పోతే 60 డిగ్రీస్, 60. అండ్ ఇది వచ్చేసరికి రైట్ సైడ్ వెళ్తే 2 టీటాలోంచి టీటా బై 2 అంటే 3 టీటా బై 2, 3 టీటా బై 2. సో 3 1s are 3 20s 60, సో 22s are 40. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 40 డిగ్రీస్. టీటా వాల్యూ ఎంత, 40. ఇక్కడ అడిగింది మనకు టీటానేనా, మనకు కావాల్సింది టీటానేనా, ఎస్ మనకు కావాల్సింది టీటానే. సో టీటా ఈజ్ 40 డిగ్రీస్. ఇక్కడ అడిగింది మనకు క్యూఏ కాబట్టి ఆన్సర్ ఈజ్ 40 డిగ్రీస్. సో ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఈ కన్స్ట్రక్షన్ పైన, ఓకేనా, ఇక్కడ ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ కనిపిస్తుందో ఇది మీరు కనుక డ్రా చేయగలిగితే అండ్ ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది అవుతుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేయగలిగితే మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. అర్థమైందా, ఓకేనా? ఈ క్వశ్చన్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. క్లియర్, ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. ఇక నుంచి ఏదైతే క్వశ్చన్స్ వస్తున్నా అన్ని కూడా మంచి క్వశ్చన్స్ అన్నమాట, ఓకేనా? అందులో కొంచెం మనం ఆలోచించాలి. నెక్స్ట్ కమింగ్ టు ద 56th క్వశ్చన్. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబీసీ ఉందంట, ఏబీసీ, డి ఈజ్ పాయింట్ ఆన్ బీసీ సచ్ దట్ డీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. సో డి అనేది బీసీ పైన ఒక పాయింట్ అంట, సచ్ దట్ డీసీ ఈజ్ ఈక్వల్స్ టు, డీసీ అనేది దేనికి ఈక్వల్ అంట, ఏసీకి ఈక్వల్. సో డీసీ ఈజ్ ఏసీకి ఈక్వల్. అండ్ యాంగిల్ బీఏసీ మైనస్ యాంగిల్ ఏబీసీ ఈజ్ 20 డిగ్రీస్. ఇక్కడ చూడండి యాంగిల్ బీఏసీ మైనస్ యాంగిల్ ఏబీసీ ఈజ్ 20 డిగ్రీస్. ఫైండ్ యాంగిల్ బీఏడి. మనకు కావాల్సింది యాంగిల్ బీఏడి కావాలి. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ యాంగిల్ కావాలి.
కానీ మనకి ఇచ్చింది ఏంటి, డైరెక్ట్గా ఏదైనా యాంగిల్ ఇచ్చాడా, డైరెక్ట్ ఏదైనా యాంగిల్ ఇచ్చాడా, లేదు. మనకి ఇచ్చింది ఏంటంటే రిలేషన్ ఇచ్చాడు. అంటే యాంగిల్ బీఏసి అంటే ఈ మొత్తం యాంగిల్లో బీఏసి మొత్తం యాంగిల్లోంచి మనము ఏబీసీ గనక తీసేస్తే, ఈ యాంగిల్ని గనక తీసేస్తే, మొత్తం యాంగిల్ అంటే ఏంటి, ఈ హోల్ యాంగిల్, బీఏసి అంటే ఈ హోల్ యాంగిల్, ఈ హోల్ యాంగిల్లోంచి మనము ఏబీసీ అంటే ఏలోంచి బి తీసేస్తే, సింపుల్గా చెప్పాలంటే యాంగిల్ ఏ మొత్తంలోంచి యాంగిల్ బీని కనుక మనం తీసేస్తే మనకేమొస్తుందంటే 20 degrees వస్తుంది. అవునా, ఇది చెప్పాడు. కానీ మనకు ఏ అనేది ఇంత అవుతుంది, బి అనేది ఇంత అవుతుంది అని ఏదైనా చెప్పాడా, లేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 20. ఎక్స్ మనకు రిలేషన్ ఇచ్చింది ఒకటే, ఏంటా రిలేషన్, ఎక్స్లోంచి వై తీసేస్తే నాకు 20 రావాలి. అంటే ఇక్కడ నాకు పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయి అంటే, నేను ఏం చేయొచ్చు, ఎక్స్ అనేది 20 తీసుకోవచ్చు, వై అనేది 0 తీసుకోవచ్చు, ఎక్స్ అనేది 19 తీసుకోవచ్చు, వై అనేది 1 తీసుకోవచ్చు. మన కండిషన్ ఏమైనా ఫాల్ట్ అవుతుందా అంటే, మనం ఈ కండిషన్ని ఉల్లంఘించి వెళ్తున్నామా, లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో మనం ఏంటంటే మనం వాల్యూ పుట్టింగ్ అనేది చేయవచ్చు. ఈ క్వశ్చన్లో మనం ఏం చేయొచ్చు, వాల్యూ పుట్టింగ్ చేయొచ్చు. సరే, ఇదే విధంగా వేరే క్వశ్చన్స్ ఈ క్వశ్చన్లో కాకుండా ఈ క్వశ్చన్లో మనం వాల్యూ పుట్టింగ్ చేయలేమా, ఈ క్వశ్చన్లో వాల్యూ పుట్టింగ్ చేయలేమంటే చేయలేము. ఎందుకు, ఇక్కడ మనకేంటంటే ఈ ట్రయాంగిల్కి సంబంధించి చాలా రిలేషన్స్ ఇచ్చాడు, చాలా కండిషన్స్ ఉన్నాయి. ఏంటది, ఫస్ట్ కండిషన్ చూడండి, ఏబీసీ అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ కావాలి. ఏంటి, ఏబీసీ ఐసోసెలస్ ట్రయాంగిల్ కావాలి, ఇన్ విచ్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ, బీసీ ఏసీ ఈక్వల్ ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు ఏసీఏడి కూడా ఈక్వల్ ఉండాలి, ఏసీఏడి కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా కండిషన్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, అండ్ దాంతోపాటు ఒక ఫిక్స్డ్ యాంగిల్ ఇచ్చాడు. ఏంటది, ఈఏడి. ఖచ్చితంగా ఈఏడి అనేది 114 కావాలి. ఓకేనా, ఖచ్చితంగా ఈఏడి అనేది 114 కావాలి. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే ఈ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం వల్ల మనం ఏంటంటే ఇక్కడ వాల్యూ పుట్టింగ్ అనేది చేయలేము. ఓకేనా, ఒకవేళ మీరు వాల్యూ పుట్టింగ్ అంటే టీటా ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. ఇప్పుడు లెటర్స్ సే నేను ఇదే క్వశ్చన్ని మనం వాల్యూ పుట్టింగ్తో చేద్దాం. ఓకేనా, జామెట్రీలో కూడా వాల్యూ పుట్టింగ్ చేస్తారు అంటే ఎస్ చేయొచ్చు, కానీ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలి. లెటర్స్ సే నేను బి వచ్చేసరికి 10 తీసుకున్నాను. సో ఇది 10 అయితే ఇది కూడా 10 అవుతుంది. అవునా, ఇది 10. సో ఇది 10 అయితే ఇది 20, ఇది 20. కానీ మన సాటిస్ఫై ఏం కావాలి, ఇలా మనం వాల్యూ పుట్టింగ్ చేసిన తర్వాత నాకేంటంటే ఖచ్చితంగా 114 అనేది రావాలి. యాంగిల్ ఈఏడి అనేది 114 రావాలి. కానీ అది వస్తుందా, లేదు. అంటే ఇక్కడ మనకు కండిషన్స్ అనేవి మనని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి వాల్యూ పుట్టింగ్ చేయకూడదు అని చెప్పేసి. కానీ ఇక్కడ మనకేంటంటే అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనకు ఉన్న రెస్ట్రిక్షన్ అంటూ ఏంటి, ఈ క్వశ్చన్లో మనకు ఉన్న రెస్ట్రిక్షన్ అంటూ ఏంటి అంటే, ఏదైతే బీఏసీలోంచి ఏబీసీ తీసేస్తే 20 degrees అవ్వాలి. అంటే ఇక్కడ నేను నా ఇష్ట ప్రకారంగా వాల్యూ అనేది తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు సార్, మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెటర్స్ సే ఏబీసీ అనేది 0 degrees అనుకుందాం, ఏబీసీ 0. సో లెటర్స్ సే ఇది వచ్చేసరికి 0 degrees ఉంది, ఇది 0 degrees. సో ఏబీసీ 0 అయితే బీఏసీ ఈ యాంగిల్ ఏమవుతుంది, మొత్తం యాంగిల్ టోటల్ యాంగిల్ ఇస్ 20 degrees. అవునా, అంతే కదా, ఇది 20 degrees అని. సో ఇది 0, ఇది 20. యాంగిల్ సి ఏమవుతుంది, సమ్ ఆఫ్ 3 angles ఇన్ అ ట్రయాంగిల్ షుడ్ ఆల్వేస్ బీ వాట్, 180 degrees. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 160 degrees వస్తుంది. అవునా, సో ఇది 20, ఇది 0, ఇది 160, ఇది 20, 0, 160. నెక్స్ట్ ఇక్కడ మన కండిషన్ ఏం చెప్పాడు చూడండి, కండిషన్ ఏం చెప్పాడు, ఏసీడిసి. ఓకేనా, ఏసీసీడి రెండు కూడా ఈక్వల్ అయితే ఇక్కడ ఈ 2 యాంగిల్స్, ఓకేనా, గ్రీన్ కలర్లో ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్ ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ 2 యాంగిల్స్ x డిగ్రీస్ అయితే x యొక్క వాల్యూ ఏమవుతుంది, 160 + 2x is 180. దెన్ x వాల్యూ ఈజ్ 10 degrees. x వాల్యూ ఏమవుతుంది 10. ఇది 10 degrees అవుతుంది, ఇది కూడా 10 degrees అవుతుంది. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ BAD వాల్యూ అంట. ఇది 10 అయితే ఇది కూడా ఏమవుతుంది 10 degrees అవుతుంది, ఇది 10 అంతేనా, క్లియరా. సో ఇక్కడ BAD వాల్యూ ఎంత, 10 degrees. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10 degrees. సరే, ఇక్కడ మీరు 0 తీసుకున్నారు కదా, 0కి బదులు నేను 5 తీసుకుంటాను, 10 తీసుకుంటానంటే మీ ఇష్టం, ఏదైనా మీరు తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. మనం సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ అంటూ ఏంటి అంటే, బీఏసీలోంచి ఏబీసీ తీసేస్తే మనకు 20 degrees అవ్వాలి. అదొక్కటి సాటిస్ఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా, ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 10 degrees. క్లియర్ నా.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఈ వీడియో సెషన్లో ఈ వీడియో క్లాస్ యొక్క లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో ఏఈ అనేది బీసీకి ప్యారలల్. సో ఈ రెండు యాంగిల్స్ ప్యారలల్ అంట. అండ్ బీఏసి ఏదైతే బీఏసి అనేది ఏంటంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో బీఏసిలో ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఇవి 3 సైడ్స్ కూడా ఈక్వల్. సో అది చూద్దాం. బీఏసి ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫైండ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఇది ఆల్ఫా, ఇది వచ్చేసరికి బీటా. ఆల్ఫా మైనస్ బీటా కావాలి. సో మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా కావాలి. వేర్ యాంగిల్ బీడీసీ 50 అంట, యాంగిల్ బీఈసీ 40 అంట. దెన్ డిఈసీ ఈజ్ ఆల్ఫా, డిబిఈ ఈజ్ బీటా. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఈ డయాగ్రామ్ అనేది మనకి ఏంటంటే ఎగ్జామ్లో పూర్తిగా ఇవ్వడు, మనం ఏంటంటే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే, ఓకేనా, దీన్ని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఒక క్లూ అనేది కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నాకు ఆల్ఫా మైనస్ బీటా కావాలి అంటే ఫస్ట్ నేను ట్రయాంగిల్స్ అనేవి చెక్ చేస్తాను. సో ఇక్కడ ట్రయాంగిల్స్ చూడండి. సో ఇప్పుడు ఒక నేమ్స్ అనేవి ఇస్తాను. ఏబిసిడి కదా, ఇది పి అనుకుందాం, పాయింట్ పి. ఇది వచ్చేసరికి క్యూ అనుకుందాం, పాయింట్ క్యూ. ఇది పి, ఇది క్యూ, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్తున్న ట్రయాంగిల్ని జాగ్రత్తగా చూడండి. నేను ఏదైతే ట్రయాంగిల్ చెప్తున్నా అది జాగ్రత్త చూడండి. ఏంటా ట్రయాంగిల్? బీడీక్యూ. ట్రయాంగిల్ బీడీక్యూ అంటే ఏ ట్రయాంగిల్ వస్తుంది చూడండి, ఈ ట్రయాంగిల్ బీడీక్యూ. సో ఈ ట్రయాంగిల్ని చూడండి, ట్రయాంగిల్ బీడీక్యూ అంటే ఏదైతే స్మాలెస్ట్ ట్రయాంగిల్ ఉందో అది చూడండి. సో ఇక్కడ మీరు కనుక చూస్తే బీడీక్యూలో, ట్రయాంగిల్ బీడీక్యూలో ఇది 50 degrees, ఇది బీటా డిగ్రీస్. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఈ యాంగిల్ ఏమవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ బీడీక్యూ. సో ఇది వచ్చేసరికి ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇది వచ్చేసరికి 50 ప్లస్ బీటా, అవునా, ఇది 50 ప్లస్ బీటా అయింది, ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ట్రయాంగిల్ క్యూఈసీ చూడండి, ట్రయాంగిల్ క్యూఈసీలో ఈ యాంగిల్ ఏమవుతుంది? ట్రయాంగిల్ క్యూఈసీ కనుక చూస్తే, క్యూఈసీలో మీరు కనుక చూస్తే ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్సో ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ క్యూఈసీ. సో ట్రయాంగిల్ క్యూఈసీకి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కాబట్టి సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి? 40 ఆల్ఫా. ఈ రెండింటి యొక్క సమ్మే ఇది, అవునా, ఈ రెండింటి యొక్క సమ్. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏముంది? ఈ రెండు కూడా ఏంటి? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి రెండు ఏంటి? వర్టికలీ ఆపోజిట్. అంటే మనకు తెలిసింది ఏంటి? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఏముంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఇక్కడ నుంచి 50 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ ఆల్ఫా. 40 ప్లస్ ఆల్ఫా. మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా కావాలంటే 40 ఇటు సైడ్ పంపించండి, బీటాని అటు సైడ్ పంపించండి. సో ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ నథింగ్ బట్ 50 మైనస్ 40. సో 50లోంచి 40 తీసేస్తే మనకేమొచ్చేసింది? ఆల్ఫా మైనస్ బీటా వచ్చేసింది. సో ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ 10 degrees. ఆల్ఫా మైనస్ బీటా అంటే 10 degrees. సో ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ ఇచ్చాడో బీఏసీ అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అది మనం యూజ్ చేయలేదు, అవసరం రాలేదు మనకు. ఎందుకు? ఇక్కడ మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఎక్స్టర్నల్ యాంగిల్ ఉందో అది యూజ్ చేసాం, మనకేంటంటే ఆన్సర్ అనేది వచ్చేసింది, ఓకేనా. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం? ఈ వీడియోని స్టాప్ చేద్దాం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో ఐ హోప్ దట్ ఇక్కడ ఏవైతే కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అది మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వాటిని రివైజ్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం చూసామో ఇది మనం ఏం చెప్పచ్చు అంటే కొంచెం మెయిన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ దీని తర్వాత వచ్చే క్వశ్చన్స్ కూడా కొంచెం డిఫికల్ట్ సైడ్ క్వశ్చన్స్ అనేవే ఉంటాయి, ఓకేనా. ఈ క్వశ్చన్స్లో మనం ఏంటంటే మన బ్రెయిన్లీ ఏంటంటే యూజ్ అనేది చేయాలి. క్లియర్? సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్.